ఏం లేదు బాయ్. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, మన ఇన్‌స్టాగ్రామ్‌లోని, యూట్యూబ్‌లోని కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ అనే పేరుతో కొట్టి చస్తున్నారుగా. వాళ్ళందరిని యేసుకుందామని ఆళ్ళందరి వీడియోస్ కలెక్ట్ చేశాను బాయ్. మనకి టార్చర్ పెడుతున్నారు బాయ్. ఇన్‌ఫ్లుయెన్సర్స్ అనే పేరుతో ఈ బెట్టింగ్ మీద. ఇప్పుడు ఆళ్ళందరిని యేసుకుందాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒక్కొక్కరిని వీడియో కలెక్ట్ చేశాను. కొద్దిగా దింగేద్దాం ఒక్కొక్కడిని. డాన్ 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 సీన్ సరే. ఎయిర్‌పుక్ నెంబర్ 1. ఇప్పటివరకు నేను బెట్టింగ్ యాప్ల గురించి మాట్లాడలే. బెట్టింగ్ జస్ట్ రామాబాయిని సపోర్ట్ చేసిన. 100% రామాబాయి తీసుకున్న. ఇప్పటికీ రామాబాయి గ్రేట్ అనే చెప్తా. ఎయిర్‌పుక్ నెంబర్ 2. అరే మీ బ్యాచ్ అంతా ఇంతేనారా? నువ్వేమో ఈయనకి ఎలివేషన్ ఇస్తావు, వాడేమో వానికి ఎలివేషన్ ఇస్తాడు. వాడు గ్రేట్ అంటాడు, వాడు మొగోడు అంటాడు. మీరందరూ ఒకళ్ళొకళ్ళే మడ్డగుడు. ఎయిర్‌పుక్ నెంబర్ 3. డబ్బుల కోసం కాలు నాకే రకం మీరు నన్ను నా అన్వేషణ అని అంటున్నారా? ఒరే నా అన్వేషణ మొగోడ్రా. అందరూ మూసుకొని ఉంటే నా అన్వేషణ ఒక్కడే బయటికి తీసిన మొగోడ్రా. నువ్వు నా అన్వేషణ అమ్మనంటావరా లేబర్ గా? ఎన్నాళ్ళి హింస, ఎన్నాళ్ళి రక్తపాతం. He who holds the sword is fighting the sword. మ్యాటర్ ఏంటంటే బాయ్, ఆ తెలంగాణ యాప్ బోర్డు, 55 క్లబ్ బోర్డు, కలర్ ప్రొడక్షన్ కూడా బాగున్నారు బాయ్. ఆ కంపెనీలు బాగానే రన్ అవుతున్నాయి. మధ్యలో ఇప్పుడు ఎరుపుకులు అయింది ఎవడో తెలుసా? ఈ రామాబాయి, అక్షయ్ గాడు, ఇంకొకడు ఉన్నాడు ఆడు, వీళ్ళు ముగ్గురు, ఇంకొకడు మాయానోడు, ఇంకొకడు, ఆ నలుగురు అందరూ ఎరుపుకులు అయ్యారు బాయ్. ఒకడేమో ప్రమోషన్లు ఆపు బెట్టింగ్ ఆపుదామని ట్రై చేస్తాడు, ఒకడు నార్మల్గా బెట్టింగ్లు చేసుకుంటాడు. ఎందుకురా బాయ్ మాకు ఈ ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి ఇన్ఫ్లుయెన్సర్స్ అనే పేరుతో ఈ బెట్టింగ్ల మీద వార్సు? మాకేందిరా బాయ్? మా పోరగాళ్ళందరూ డైలీ కాలేజీలకి వెళ్ళి అలసిపోయి ఈవినింగ్ వచ్చి సరదాగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేద్దామని చూస్తే ఓపెన్ చేయగానే మీ లోడపూక్ ఫేస్లో వస్తున్నాయిరా బాయ్. ఏందిరా బాయ్ మాకు ఈ లొల్లి? మీకు పర్సనల్గా ఉంటే ఆఫ్లైన్లో చూసుకోండి బాయ్. ఆన్లైన్లో గొడవలు ఏంది మాకు ఎందుకు బాయ్ అంతా? మీ బెట్టింగ్ లేదే మీ బయట చూసుకోండి, లేకపోతే లోపలికి వచ్చి కొట్టి చచ్చిపోండి. పర్సనల్గా నెంబర్లు తీసుకొని ఒక ప్లేస్ పెట్టుకోండి, లేకపోతే నన్ను చూడమండి ఒక ప్లేస్ సెట్ చేస్తాను, మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసి ఒక దగ్గర పెడతాను, కర్రలు ఎత్తాను, కొట్టించుకొని చచ్చిపోండి అంతే. మాకు ఎందురా బాయ్ టార్చర్? వీడు వానికి ఎలివేషన్ ఇస్తున్నాడు. అసలు నీకు ఏం తెలుసురా వాని గురించి? వాడు ఎంతమంది అమ్మలని పిల్లలని తిట్టింది తెలుసా? ఒక అమ్మని తిట్టిండి. వాళ్ళ అమ్మ సచ్చింది. వాళ్ళ అమ్మని వెళ్ళి ఆకాశంలో వెళ్ళి మరి దెంగుతాను ఇంకొకరిగా వేసారు. ఫుల్ వీడి కొట్టిండు విండోస్ వేసేసి. రిలాక్సింగ్ అనిపిస్తుంది ఒక రకంగా. ఏడికి పోను చెప్పినా దొరుకుతావు అన్నప్పుడు దొరుకుతావు అంతే. మీలో మీరు కొట్టుకి సావండి, మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయండి. నీ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది ఏంగా? మీకు ఇదే కంటెంట్ దొరకలేదు ఇంద్రా. ముందుసారి ఏమో నా ఇన్వెషన్ గాడు, భయ్యా సన్నియోద్ గాడు కాంట్రవర్సీ మీద కొట్టి చచ్చారు. ఇప్పుడు మీరు రామాబాయి గడి మీద పడ్డారు. నేను కాక మొన్న వచ్చాడు వీడికి ఏమైనా ఫాలోవర్స్ పెరగానే మీరందరూ కలిపి వీడి మీద ఆపోజిట్ అయ్యారు. ఈ బెట్టింగ్ చేసిన వాళ్ళు ఏమైనా మీ మీద వీడు ఆపోజిట్ అయ్యాడని మళ్ళీ మీరందరూ కలిపి ఈ రామాబాయి గారిని దెంగుతున్నారు. మీరందరూ దెంగించుకుంటారు బాయ్, ఎక్కడన్నా దెంగించుకోండి, కానీ ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి దెంగించుకుంటారు బాయ్. మాకు మొడ్డన్నా సరాగా దెంగుతుంది. మీ వీడియోస్ చూస్తుంటే ఒక పక్క ఎంటర్టైన్మెంట్ వస్తుంది, ఒక పక్క సరాగా దెంగుతుంది. ప్రతి ఒక వీడియో పక్క తర్వాత మీ వీడియో వస్తున్నాయి కదరా మమ్మల్ని దెంగడానికి. ఎందుకురా బాయ్ మమ్మల్ని ఎట్లా దెంగుతారు? బెట్టింగ్ చేసినోడు ఎలాగ మడ్డు గుడిసిపోతాడు, బెట్టింగ్ చేయలేనివాడు, బెట్టింగ్ ప్రమోషన్లు ఇచ్చినోడు ఆడు ఎలాగ సంపాదించుకొని ఆడు కమిషన్లతో బాగానే ఉంటాడు. ఒక పని చేయండి బాయ్, ఈ బెట్టింగ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చూడు, ఇరుపుకులు ఉంటారు చూడు, వాడు తలకాయ పెంచక కింద మొడలు పెంచుతున్నారు. అందుకే ఆడికి తలకాయ లేదు. ఆడు ఎట్లాగంటే మడ్డు గుడిసిపోతాడు. ఆడే ఆలోచించుకుని ఆడే ఏదో ఒక బాగుపడదు తప్ప మీరు దెంగకండి మమ్మల్ని. మీరు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి మొత్తానికి రాకండి పై మమ్మల్ని దెంగకండి. అయిపోయింది నాకు కథం. నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమీ లేదు. నా లవ్వడా